ఓబీసీల సాధికారతకు దోహదపడే సమగ్ర కులగణన నిర్వహించేందుకు అధికారంలో లేనప్పుడు ఒక రీతిన, అధికారం అందిపుచ్చుకున్నాక మరో రీతిన ద్వంద్వ ప్రమాణాలు పాటించడం రాజకీయ పార్టీలకు తగదని, మాటిమాటికి మాట తప్పే పార్టీలు, ప్రభుత్వాలు బీసీల ఆత్మగౌరవంతో ఆటలాడటం సరికాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన ఈపీ ధర్మేంద్ర గౌడ్ పదవీ ప్రమాణ స్వీకారం సోమవారం మంగళగిరిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరం బాబాజీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా అశోక్, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, జిల్లా ఉపాధ్యక్షులు జంజనం వరప్రసాద్, ఉద్యోగ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం, రాయలసీమలో కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పివి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తిని జిల్లాకి అధ్యక్షుడిగా నియమించేటటువంటి సందర్భంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల సమస్యల మీద నిరంతరం కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తి. కర్నూలు జిల్లా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ బలహీన బడుగు వర్గాల వాళ్ళు దాదాపు 80% పైబడిగా ఉన్నటువంటి జిల్లా. ఆ జిల్లాలో బలహీన వర్గాలు చెందినటువంటి వారు అత్యధిక శాతం రాజకీయాల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ, రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లాలో మరి యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి ధర్మేంద్ర గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుడు నియామక పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జూన్ 6వ తారీఖున తిరుపతిలో బీసీల ఆత్మగౌరవ సభను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది. ఆ క్రమంలో కూడా ఆ సభను విజయవంతం చేయాలని, ఎందుకంటే సాక్షాత్తు వేడుకొండల వెంకటస్వామి సన్నిధిలో బీసీల ఆత్మగౌరవ సభను పెట్టాలని మరి మొన్న తిరుపతిలో కూడా వివిధ కుల సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ డేట్ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ, బీసీలు అందరూ కూడా, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వర్గాలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పని మరి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు 27వ తారీఖున విజయవాడలో ఈ జాతీయ స్థాయిలో కుల గణాంకాలు చేయాలని చెప్పని మరి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమంగా ఒక ర్యాలీని మరి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాల తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని, మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మేము ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి నేపథ్యం, మనం ఇటీవల రాయలసీమ పర్యటన కూడా వెళ్ళొచ్చాం. బలహీన వర్గాలకి సరైనటువంటి రక్షణ లేకున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆత్మగౌరవ సభ అంటే ఏదైతే రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకైనా వాడుకుంటూ ఉన్నారు, కానీ వారికి దక్కాల్సినటువంటి స్థాయిలో వారికి సమస్త రంగాల్లో కూడా దక్కకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ నేపథ్యంలోనే మరి కేంద్ర ప్రభుత్వం దాదాపు 1931లో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఈ జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకన కూడా చేశారు. అలాంటి తర్వాత ఇప్పటికి దాదాపు 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా కులగణాంకాలు చేయమంటే
రాజకీయ పార్టీలన్నీ కూడా మరి లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే బీసీని మరి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా అర్థమవుతా ఉంది. ప్రభుత్వానికి నిరసన తెలిసేటువంటి కార్యక్రమాన్ని రేపు జనగణతో పాటే కులగణాంకాలు చేయాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి విజయవాడలో కూడా భారీ ఎత్తున మరి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ గీతా కార్మికులకి 10% ప్రభుత్వం వారు షాపులు ఇవ్వటం కూడా జరిగింది. ఆ షాపులు కూడా వారిని ఎక్కడన్నా వ్యాపారం చేయించుకునే విధానంలో కానీ మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ గీత కార్మికులకి షాపుల్లో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని చాలా చిన్నతనంగా చూసి గౌడ కులస్తులు షాపుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇది ప్రభుత్వ దృష్టిలో ఉన్నదో లేదో తెలియదు. సంబంధించిన శాఖ మంత్రి కూడా త్వరలోనే కలిసి వారికి కూడా మేము వివరిస్తూ ఉంటాం. ఎందుకంటే పక్కనటువంటి వైన్ షాపుల్లో కానీ మరి బలహీన వర్గాలకు ఎక్కడైనా వైన్ షాపులు వస్తే ఆ బలహీన వర్గాల్లో ఉన్న వైన్ షాపులు సక్రమైన వ్యాపారం చేయించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనపట్ల. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ నుంచి ఆ షాపులు లాక్కుని 10 మంది సిండికేట్ అయ్యి ఆ షాపుల్ని షేర్ చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో పెట్టిందో షాపుల్ని, ఏదైతే ఆ యొక్క కులాలకి ఇవ్వటం జరిగిందో దాన్ని సరైనటువంటి రీతిలో మరి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపమా, లేకపోతే ప్రజాప్రతినిధి లోపమా, లేకపోతే ఎక్సైజ్ అధికారుల లోపం అనేది మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఎవరికి కేటాయించిన షాపులు కూడా లాటరీలో వచ్చినటువంటి షాపులు కూడా వ్యాపారం చేయించుకోనట్లేదంటే మరి ఇక గౌడ కులస్తులకి ఏ రకమైనటువంటి గౌరవం ఇస్తున్నారనేది ఒకసారి ఎక్సైజ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వం దీన్ని ఎంతనే స్పందించాలి. సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి సాధించి, ఇటీవల మేము కమిషనర్ గారు కూడా కలిసాం. అయ్యా కమిషనర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే తప్పనిసరిగా నేను పరిష్కరిస్తానని చెప్పని వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి మేము ఏ సమస్య వచ్చినా కూడా సంబంధించిన అధికారులు దృష్టికి కానీ మేము తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అధికారులు దాన్ని సక్రమైనటువంటి మార్గంలో పరిశీలన చేయకుండా పొలిటికల్ ప్రెజర్స్ వస్తున్నాయని చెప్పని మరి ఎక్సైజ్ అధికారులు కూడా మాతో చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళకి షాపులు ఇవ్వటం ఎందుకు, మరి పేరుకి ఇచ్చామని చెప్పుకోవటం తప్ప వ్యాపారం మాత్రం వాళ్ళతో చేసేటువంటి కార్యక్రమం అయితే మాత్రం కొనసాగట్లేదు. అందుకని దయచేసి ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి, అధికారులు ఆలోచన చేయాలి. ఇది రాను తీవ్ర స్థాయిలో వెళ్లకుండా దయచేసి ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడిని పరిష్కార మార్గంగా ఆలోచించాలని చెప్పని సంబంధించిన అధికారులకు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కానీ మేము తెలియజేస్తా ఉన్నామని చెప్పిన విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మార్పులు చేర్పులు అనేక జిల్లాల్లో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి సోదరులు మరి ధర్మేంద్ర గౌడ్ గారిని కర్నూలు జిల్లాకి అధ్యక్షులుగా నియమించడం, వారికి ముందుల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానిస్తూ మరి వారిని అధ్యక్షతన మరి రాబోయే రోజుల్లో ఒక కర్నూలులోనే ఒక వినూతనంగా మా బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాలపై ఒక పెద్ద సభనే ఏర్పాటు చేయబోతున్నారు. మరి అదేవిధంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం, రేపు విజయవాడలో 27వ తారీఖు జరగబోయే మహా ర్యాలీని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన, అదేవిధంగా జూన్ 6వ తారీఖున ఒక బ్రహ్మాండమైన మహాసభని తిరుపతిలో సాక్షాత్తు మరి ఏడుకొండల యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ ఏం తెలియచేయాలనుకుంటున్నామనంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతకాడికి ఆలోచన విధానాల్లో పేపర్ పులిలాగే ఉన్నాయి, కానీ
క్షేత్రస్థాయిలో మా బీసీలకి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎంతకాడికి ప్రభుత్వం యొక్క గొప్పలు చెప్పుకునే దాంట్లోనే కనిపిస్తూ ఉంది. చాలా స్పష్టంగా నేను ఈరోజు ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, బీసీ చట్టం తెస్తానంది ఈ యొక్క ప్రభుత్వమే కదా. రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు అనేక తఫాల్లో మీకు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల పట్ల జరుగుతున్న అన్యాయంపై మరి ఏదో ఒక చట్టం తీసుకురావాలి అని అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇస్తే మేము తప్పకుండా చట్టం తీసుకొస్తానని చెప్పిన ప్రభుత్వం సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకు చట్టం గురించి కమిటీ వేశానంటుంది కానీ చట్టం గురించి ఎక్కడ కూడా ఏది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న అంశాలు మీరు గమనించండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క తీయండి, ఎస్సీ ఎస్టీ కేసులు అత్యధికంగా మా బీసీల మీదే ఉంటాయి. మీరు ఈ లెక్కలు మా తప్పైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మా యొక్క బీసీలపై ఇన్ని కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? అదేవిధంగా మీ అందరికి గతంలో కూడా చెప్పాం, మా రజకులకి సపరేట్గా ఒక చట్టం ఉండాలి. ఎందుకనంటే అత్యధికంగా వీళ్ళు సామాజికంగా వాళ్ళ యొక్క పని చేసుకునే దాంట్లో కానీ వృత్తిపరంగా కానీ అనేక రకాల ఏరియాల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు అనే దాని మీద మేము అడిగాం, కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు గమనించండి, మైనింగ్ మేము వడ్డీలకు ఇస్తాం, మరి అదేవిధంగా వైన్ షాపుల్లో 10% మా గీత కార్మికులకి ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు ఏ రకంగా మా యొక్క మరి వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల్లో కానీ ఈ యొక్క మద్యం దుకాణాల్లో మాకి కేటాయించే దాంట్లో ఎంతవరకు పారదర్శకత ఉందనే దాని మీద మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ వందలు మీకు లెక్కలతో సహా చెప్తాం. ఎందుకనంటే ఇంకా మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం. మా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించి మా ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి మా యొక్క ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యొక్క కొన్ని సిద్ధాంతాలను కూడా రాష్ట్రం కోసం మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అంతా నిర్ణయం తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన మాట వాస్తవం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మరి 27వ తారీఖు జరగబోయే ప్రోగ్రాం కానీ అదేవిధంగా జూన్ 6వ తారీఖు జరగబోయే ప్రోగ్రాం కానీ ఇదంతా కూడా ప్రభుత్వానికి తెలిసేటందుకే మేము ఈ ప్రోగ్రాంని కేశవ శంకర్రావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా మళ్ళీ రాష్ట్ర కమిటీ ఆమోదించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరదీపోతున్నామని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈపీ ధర్మేంద్ర గారిని కర్నూలు జిల్లా అధ్యక్షులుగా మరి వారికి ఈ రోజున నియామక పత్రం ఇవ్వటం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం త్వరలోనే వారి అధ్యక్షతన కర్నూలు జిల్లాలో బీసీల సత్తా సాటే విధంగా ఒక భారీ ర్యాలీతోటి బీసీ సత్తాని ఆ రాయలసీమ జిల్లాలో తెలిసే విధంగా మా అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు, విభజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 27న జరిగే విజయవాడలో జరిగే భారీ ర్యాలీ కానీ 6వ తారీఖున జరిగే తిరుపతి మహాసభను కానీ విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీలు కూడా రోడ్డు మీదకి మనం అధికారం మన చేతుల్లో లేనప్పుడు ప్రజాక్షేత్రంలోనే మన సమస్యల్ని వెలుగెత్తి మన సత్తాన్ని చాటాలి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంతవరకు మాట్లాడారు ఈ యొక్క వైన్ షాపులకు సంబంధించి మరి గౌడ కులస్తుల కోసం గీత కార్మికులకి వారి ఆర్థిక అభివృద్ధి కోసం అని చెప్పి షాపులు ఇవ్వటం జరిగింది. వాటిని ఎక్కడా కూడా స్వేచ్ఛగా వారు అనుభవించే పరిస్థితి అయితే లేదు. ఎవరెన్ని చెప్పినప్పటికీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసి జరుగుతున్న విషయమే. దీని మీద సరైన చర్య తీసుకోకపోతే అనవసరంగా మీరే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దానివల్ల అప్రతిష్టని ఈ ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుందని మేము ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ ఎవరికైతే షాపులు వచ్చినాయో స్వేచ్ఛాయుతంగా వారిని చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా ఈపీ ధర్మేంద్ర గారు నియామకం చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం మొత్తంలో కూడా బీసీ సంక్షేమ సంఘం అనేది ప్రతి జిల్లాల్లో కూడా వార్డు కమిటీల నుంచి కూడా చాలా బలోపేతం అనేది జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం కుల జనగణన మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతూ ఉంది. మొన్న జరిగిన ఢిల్లీ నిరసన ర్యాలీలో
మరి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రుణపడే విధంగా ఆయన వచ్చి స్వయంగా ఆ నిరాహార దీక్షలో కూర్చోవడం, బీసీలకి మా తెలంగాణలో మా వాటా 60% కేటాయిస్తాం, మీరు కూడా దాన్ని అమలు జరిగే విధంగా ప్రయత్నాలు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి కూర్చున్నాడంటే బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా బీసీల పట్ల న్యాయం జరిగే విధంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగే కుల జనగణన మీద విజయవాడలో జరిగే ర్యాలీకి అందరం కూడా ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు గట్టిగా కూడా కుల జనగణన జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎన్ శంకరరావు అన్న గారికి, అదేవిధంగా యోజన విభాగం అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్ అన్న గారికి, అదేవిధంగా నాగమలేశ్ అన్న గారికి, ప్రత్యేకంగా వేదికల్లో కనిపించిన పెద్దలందరూ కూడా నేను ఇప్పుడే పరిచయం అవుతున్నాను కాబట్టి అందరి పేర్లు తెలియదు, మన్నించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గ్రౌండ్ స్థాయిలో కర్నూలుకి వచ్చినప్పుడు అన్నవారు నన్ను కలిసడం జరిగింది, నాగమలేశ్ అన్న గారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని, అదేవిధంగా బీసీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని కొన్ని దృష్టికి తీసుకురావడంతో అన్నగారు దీనిపైన మనం ప్రతిఘటించాలి అని అంటే, దీనిపైన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి అని అంటే మనం ఒకరమే ప్రయత్నం చేస్తే ఎటువంటి లాభం ఉండదు. దీంట్లో మీరు సంఘంలోకి వచ్చి బీసీ సంక్షేమ సంఘం ద్వారా మా అందరి సపోర్ట్ ఉంటుంది, మీరు దీంట్లోకి వచ్చినట్లయితే మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో నేను అన్నగారిని కలవడం జరిగింది. శంకరరావు అన్నగారిని కలిసినప్పుడు అన్నగారు బీసీల గురించి ఎంతవరకు పరితపిస్తున్నారు, బీసీల గురించి ఎంతవరకు ఇప్పుడు వరకు ఎన్ని పోరాటాలు చేశారనేది ఒకసారి చెప్పడంతో నేను కూడా బీసీల కోసం నా వంతుగా కృషి చేయాలన్న ఒక ఉద్దేశంతో, బీసీ సోదరులు చాలామంది ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు, దీని మీద నా వంతుగా నేను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘంలోకి రావడము, నా మీద ఉన్నటువంటి ఇంత నమ్మకం ఉంచి నాకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అదేవిధంగా నా వంతుగా కర్నూలులో ఉన్నటువంటి బీసీ సోదరులకు, ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి బీసీ సోదరులు, ఎందుకంటే నేను అనునిత్యం ఉండేది కర్నూలు ఉన్నటువంటి బీసీ సోదరులతోనే ఎక్కువగా ఉంటాను కాబట్టి అక్కడ నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టే ఎల్లవేళలా అన్నవారు నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంకుల్, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఓకేనా?